ఆహార పదార్థాల్లోని గుణగణాలు మనం వాటిని తీసుకునే సమయాన్ని బట్టి, తీసుకునే పద్ధతిని బట్టి కూడా మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ముఖ్యంగా పరిగడుపున ఎర్లీ మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత కొన్నింటిని తీసుకోకపోవటం మంచిది. ఏమిటివి? వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఖాళీ కడుపుతోటి అరటిపండు తింటే రక్తంలో మెగ్నీషియం స్థాయిలు ఒక్కసారిగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏదన్నా ఒక జిమ్కి వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదా మజిల్ క్రాంప్స్ వస్తాయన్న అనుమానం ఉన్నవాళ్ళు మాత్రం ఈ ఎంప్టీ స్టమక్ మీద అరటిపండుని తినొచ్చు. మిగతా వాళ్ళు అరటిపండుని ఎంప్టీ స్టమక్ మీద తింటే మెగ్నీషియం పెరిగిపోయి ఆ తర్వాత వచ్చేటువంటి రిస్క్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే పరిగడుపునే నారింజ, నిమ్మ ఇలాంటివి కూడా తీసుకోకపోవటం మంచిది. వీటిని తీసుకున్నారనుకోండి పరిగడుపున, అప్పుడు వీటిలో ఉండేటటువంటి ఆ వీక్ యాసిడ్ మీ ఆల్రెడీ ఉన్న యాసిడ్ని తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఇది కడుపులో మంటకు దారితీసేటువంటి రిస్క్ ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఇదేంటంటే ఉదయాన్నే పుచ్చకాయ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. మామూలుగా లైట్ ఫుడ్ అనుకుంటారు పుచ్చకాయని, కానీ ఉదయాన్నే తింటే అదే తేనుపులు చాలా టైం వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కఫం కూడా పెరగవచ్చు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. పొద్దున్నే యాపిల్ తినకూడదు. తింటే కడుపు నొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దానిలోని గింజలు ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ సీజన్ అంటే వింటర్ అంటుందని ఎవరికైనా గుర్తుకొచ్చేది సీతాఫలం. అయితే సీతాఫలం తింటే ఉదయాన్నే ఎంప్టీ స్టమక్ మీద కొంతమందికి అజీర్తి, అసౌకర్యం ఇలాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే పండ్లు మంచివే, కానీ వాటిని తినాల్సినటువంటి టైం అనేది చాలా ముఖ్యం. అంటే ఏ పండు అయినా సరే ఇవి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే వీటితోటి సాధ్యంత వరకు ఇలాంటి పండ్లని పరిగడుపున కంటే కూడా, అంటే ఉదయం లేచినప్పుడు వెంటనే తింటే కంటే కూడా 2 మీల్స్ మధ్యలో, అంటే మధ్యాహ్నం టైంలో ఇలాంటి పండ్లను తీసుకోవటం మంచిది.